వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలు. నాడే దశాబ్దాల కళ నెరవేరిన వేళ మన తెలంగాణ అమరవీరులో సుమారు 12 మంది విద్యార్థులు అంటే సుమారైంది 1200 మంది విద్యార్థులు, అలాగే 1500 మంది, మొత్తానికి 1569 మంది బలిదానాలతో ఏర్పడ్డటువంటి తెలంగాణ స్వరాష్ట్ర కళ నెరవేరిన వేళ ఈరోజే రాష్ట్ర అవతరణ దినోత్సవం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. మూడున్నర కోట్ల 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరిన వేళ ప్రజలు ఉవ్వెత్తున ఎగిసి పోరాటంలో పాల్గొని బతుకమ్మలు, వంటవార్పు, మిలియన్ మార్చ్ ఎన్నో 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 చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఏర్పడ్డటువంటి మన తెలంగాణ రాష్ట్రం. అయితే ఈ ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు అంతటా. అందులో మనం కూడా వ్యూయర్స్ అందరికీ, ప్రేక్షకులకు, ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజుతో కొంచెం ఒక్కటి ఉన్నాం. గుడ్ మార్నింగ్ తెలంగాణ, వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలు అని కొంచెం ఒక యాడ్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ తెలంగాణ, వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలు. 2 days టు స్టార్ట్ ఛానల్ అయితే జస్ట్ దానికి యాడ్ చేస్తాం. అలాగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, ప్రజలందరికీ, ఆడియన్స్, వ్యూయర్స్, ఫ్రెండ్స్ అందరికీ. ఇక ఎన్ని పోరాటాలు, ఎన్ని శ్రీకాంతాచారి గుర్తు చేసుకోవాలి. బగబగ మండే మంటల లోపల తను అగ్నికి ఆహుతై అవి తలుచుకునేటివి కాదు. మేము కూడా అప్పుడు అక్కడే హైదరాబాద్లో లేకని కామారెడ్డి ప్రాంతంలో, కామారెడ్డి టౌన్లో అందరూ అనుకుంటారు నేను చేసిన చెప్పుకుంటారు. వాళ్ళు నాయకులు, డబ్బు ఉంటుంది కదా బట్ చెప్పుకుంటారు. మనకు డబ్బులు మిలియన్లు, కోట్లు, లక్షలు మన దగ్గర ఉండే కాబట్టి మనం చెప్పుకునే పరిస్థితిలో ఉండం, కానీ చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అందుకోసమే ఈ రంగంలోకి వచ్చినాం. చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటంలో పాల్గొన్నది మా తొలి దశ, మొదటి దశ పోరాటంలో పాల్గొన్నది కూడా BC, SC, ST ప్రజలన్న విషయం మర్చిపోవద్దు. గోసి గట్టి, గొంగడేసి, దప్పు వట్టి, పాటవాడి, గజ్జగట్టి పాటవాడి రోడ్డు మీద ఆడినటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, కళాకారులు, ముఖ్యంగా కళాకారుల పాత్ర. వీరందరూ ఎవరు? BC, SC, ST ప్రజలు కాదా? ఏ ఉన్నత వర్గాల ప్రజలు, ఏ ఉన్నత వర్గ కళాకారిణి కావచ్చు, కళాకారులు కావచ్చు, ఉండొచ్చు అడప చుక్కల్లోకి పెట్టినట్టు. కానీ చుక్కల్లో ఒక చంద్రుని లెక్క ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఈ నిమ్న వర్గాల ప్రజలు పడ్డ కష్టం, వచ్చినటువంటి ఫలితం తెలంగాణ అనుభవిస్తున్నది ఎవరు? తెలుసు, అందరికీ తెలిసిన విషయం. మనకు ఎవరనేది, ఎవరు అనుభవిస్తున్నారు, ఎవడేలుతున్నారో తెలంగాణ, ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ అనే పాట జయరాజన్న బట్టి రాయలే. ఎవడేలుతున్నారో, ఎవరు కొట్లాడినరు, ఎవరు ఏలుతున్నారు, ఎవరు అనుభవిస్తున్నారు, మళ్ళీ ఎవరు ఏలుతున్నారు.
ఇది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు ఆలోచించాల్సిన సమయం. ఇక ఇప్పుడు దాటితే మళ్ళీ మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితి అనేది కాదు, ఇంకా కొట్లాడుతూనే ఉండాలని చెప్పేసి ఇటు వాళ్ళ నాయకత్వంలో, ఉన్నత వర్గాల నాయకత్వంలో మనం కొట్లాడుతూనే ఈ రోజునే ఎందుకు గుర్తు చేసుకోవాలి, ఈ రోజునే ఇది ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందని అంటే మాట్లాడాల్సింది ఈ రోజే. ఇది అతి ముఖ్యమైన రోజు అని అంటే రాష్ట్రం ఏర్పడిన రోజు. ఏర్పడడానికి బలైనటువంటి అంతా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలే. ఇందులో కళాకారులు ప్రధాన పాత్ర. బిచ్చగాళ్ళ మాదిరిగా రోడ్ల మీద ఏ దొరికితే అది తినడం, ఉంటే తినడం లేకపోతే పడడం అన్నట్టు ఆ పరిస్థితిలో కొట్లాడినాం కాబట్టి మేము మాట్లాడతాం, మేము అడుగుతాం. మాకు కావాల్సింది విద్య, వైద్యం. మా పిల్లలకు, మా పిల్లల భవిష్యత్తరాలకు, మా వర్గాల భవిష్యత్తరాలు బాగుపడాలంటే విద్యా వైద్యాన్ని పూర్తి స్థాయిలో మీరు ఉచితం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏం అన్నారు ముఖ్యమంత్రి గారు. సరే 3-4 కడుతున్నారు, కానీ ఉన్నటువంటి ఈ ప్రస్తుతం ఉన్న పాఠశాలల లోపల ఈ విద్యను, ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల లోపల వైద్యాన్ని పూర్తి స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో అందించడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? సంవత్సరం పడుతుందా? 6 నెలలు పట్టదా? 6 నెలల లోపల చేయలేరా? ఒక ప్రైవేట్ ఆసుపత్రిని రిబ్బన్ కటింగ్ చేయడానికి ఒక ఎమ్మెల్యే పోతారు. ఒక చిన్న షోరూమ్ ఓపెన్ చేయడానికి పిలిస్తే ఎమ్మెల్యే గారు పోతారు. ఒక చిన్న దుకాణం పెట్టుకుంటే ఓపెన్ చేయడానికి పోతారు. కానీ ఈ నిమ్న వర్గాల ప్రజలు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చూస్తే కనుక అక్కడ బుధవారం, శనివారం పాపం ఆ సిబ్బంది కూడా ఎంత ఇబ్బందులు పడతారంటే, అక్కడ సెక్యూరిటీ ఉంటాడు, ఒక 2-3 సెక్యూరిటీ ఉంటారు. ఎంతమందిని కంట్రోల్ చేస్తారు? ఈ కార్పొరేట్ స్థాయి గర్భిణీలకైతే వాళ్ళు టెస్టులు బయటకే రాస్తారు కొన్ని. మరి ఇవి ఎప్పుడు ఇంకా మీరు అభివృద్ధి అంటే ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఇస్తారు? ఈ రోజున ప్రకటించిన ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో మళ్ళీ ఎలాగో వచ్చేది కంపల్సరీ బీసీ ఎస్సీ ఎస్టీ కలగలిసిన ప్రభుత్వమే ఏర్పడుతుంది. కాబట్టి ఈ వర్గాల ప్రజల ప్రభుత్వమే ఏర్పాటు చేసుకుందాం. ఏర్పాటు కావాలి. మన భవిష్యత్తును మన నాయకులే నిర్ణయించాలి. ఆ మధ్యలో ఒక ఆయన ఒక వ్యాసం రాస్తే ఇది వెలుగు పేపర్లో నేను అన్నాను, ఇది కరెక్ట్ కాదు, బీసీలో నాయకులు లేరు అని ఆయన ఏదో రాసిండు, అది పేడ్ అని నాకు అనిపించింది. అతను వ్యాసకర్తనే కావచ్చు, కానీ అతను రాసిన కొన్ని లైన్లు తప్పని అదే రోజు చెప్పాను. సో ప్రజలారా, మళ్ళీ ఒకసారి మీ అందరికీ వ్యూయర్స్కు, ఆడియన్స్కు శుభాకాంక్షలు, రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రత్యేకంగా విద్యా వైద్య రంగాల్లో మాత్రం అభివృద్ధి బాగా చెందాలని, పాలకులు దిశగా ముందుకు తీసుకెళ్తారని, ఇంకోటి ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మన ఛానల్ కాన్సెప్ట్ ఏదైతే ప్రజా సంక్షేమం కోసం 6 గ్యారెంటీలు ఉన్నాయో అవి త్వరగా అందిస్తారని చెప్పేసి, ఇక ఈ ప్రభుత్వంతోనే సంక్షేమ పథకాలు కొంచెం అందించేసి, ఇగో రైజింగ్ తెలంగాణ నంబర్ 1 అని ఉంది కదా, దానికి మేము ఫుల్ సపోర్ట్. ఎందుకోసం అంటే ఆ కాన్సెప్ట్ మంచిది. బట్ మీరు ఆ దిశగా నిజంగానే హైదరాబాద్ లెవెల్ చుట్టూ తిరుగుకుంటా ప్రతి నియోజకవర్గంలో ఎన్నికలప్పుడు మీరు హెలికాప్టర్లు, వాహనాలు, ఈ బండ్లు వేసుకొని ఎట్లా ప్రజల దగ్గర తిరుగుతారో, అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుంది అనేది ఎమ్మెల్యేలు ఎన్నికలప్పుడు తిరిగినట్టు అభివృద్ధి కూడా ఎట్లా జరుగుతుందనేది, గ్రామాల్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనేది ప్రజల దగ్గర తిప్పండి ముఖ్యమంత్రి గారు. గ్రామాల్లో తిప్పండి, కాన్స్టిట్యున్సీలో, నియోజకవర్గాల్లో తిప్పాలని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తూ, మీకు కూడా ప్రభుత్వానికి అందరికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ శుభాకాంక్షలు రాష్ట్ర ఏర్పడ్డ రోజున శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరిగా మనం దీంట్లో చూద్దాం. ఇది ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను మనం చూసుకుంటే, ప్రజా పాలనలో తెలంగాణ కళల సహకారం ఎవరు రాసిన మహేష్ కుమార్ అన్న, నువ్వు ఆవిగా ఎందుకోసం అంటే నువ్వు పీసీసీ కార్యవర్గాన్ని అది ఎంత ఉంది కదా, ఆ పని చూసుకుంటే రైజింగ్ తెలంగాణ గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు, క్యాబినెట్ ఉంది, అవన్నీ ఉన్నాయి. ఇక ఏ స్కీమ్లోనూ అర్హులకు అన్యాయం జరగవద్దు. గత సర్కార్ నిర్వాహకంతో సమస్యల తిష్ట ఒక్కొక్కటి పరిష్కరిద్దాం. మంత్రులతో సీఎం రేవంత్ గారు.
నేను చెప్తున్నాను అది, నేను మా ఛానల్ ద్వారా కూడా అడుగుతున్నాం అదే ఏంటంటే ఏ స్కీమ్, ఎలాంటి స్కీమ్ కూడా ఇక రాజీవ్ యువ వికాసం సైతం ఆగింది. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగిన ఉద్దేశంతో ఆపిరంట. మరి అది ఇంకా చూద్దాం. ఏ స్కీమ్ అంటే ఇక ఇంద్రమ్మ ఇండ్లు, ఇక రాజీవ్ యువ వికాసం, ఇక రేషన్ కార్డు, ఇది ఇంకా అవి మిగతా ఉన్నాయి కదా. భూభారతి ఇది స్కీమ్, ఇది బంగారం వస్తుంది. ఎందుకంటే భూమి బంగారం కంటే ఎక్కువ కాబట్టి అవకతవకలు ధరణి పుణ్యమజలనే కాబట్టి దాన్ని సరిదిద్దడానికి ఇది ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది మనకు చాలా అవసరం. భూభారతి ఏ స్కీమ్లో ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏ స్కీమ్లో అయినా సరే అనర్హులను కనుక ఎంపిక చేస్తే అన్యాయం జరగద్దు, అర్హులకు అన్యాయం జరగద్దు అని అంటే అనర్హులను ఎంపిక చేస్తే ఇందిరమ్మ ఇళ్ళలో అయితే పనిష్మెంటు, సస్పెండు, రిమూవల్ ఉంటాయని చెప్పేసి ఉమ్మరెడ్డి సినన్న అంటే మంత్రి గారు చెప్పడం జరిగింది. యువ వికాసంలో సగం ఇదేంటి ఇంకేమన్నారు, 10 ఏళ్లలో ఇండ్లు ఇవ్వకనే ఇందిరమ్మ ఇళ్లకు డిమాండ్. హైదరాబాద్లోని అర్హులకు వాళ్ళ పరిసరాల్లోనే కేటాయిద్దాం. గత ప్రభుత్వం 3 DAలు పెండింగ్లో పెట్టింది. భూ సమస్య అప్లికేషన్ త్వరగా క్లియర్ చేయాలని ఆదేశం. ఈ నెల 5న కేబినెట్ సమావేశం. థ్యాంక్ యూ. ఇవన్నీ మనం ఛానల్ పెట్టినప్పటి నుంచి మొత్తుకుంటున్నటువంటి ఇండ్లు అయితే మాత్రం వాస్తవమే. ఎప్పుడెప్పుడో 15 ఏళ్ళకి కింద ఇచ్చారంటే మళ్ళీ ఇప్పుడు ఏం దిక్కులేదు. వైఎస్ గారు ఉన్నప్పుడు ఇచ్చారు. యువ వికాసంలో సగం అనర్హులే. ఎమ్మెల్యేలపై ఒత్తిడితో లిస్టులో గందరగోళం, మళ్ళీ వడపోతకు నిర్ణయం. ఇది మాత్రం పక్కా నిజం. ఇది పక్కా నిజం. ఎందుకంటే ఒక ఆఫీస్లోనే ఒక రాజకీయ నాయకుడు 4 ఉన్నారు దీంట్లో, ఎట్లా అని చెప్పేసి ఆ అధికారులు అడుగుతుంటే ఇద్దరే, ఒక ఆయన రూల్ ప్రకారం జెన్యున్గా ఎంపికకు ఆయన అర్హుడు, మరి ఇంకొకరితో ఎట్లంటే 3 ఉన్నారు కదండి, ఫలానానికి ఇచ్చేస్తానని చెప్పిండు అని అంటే ఇక రాజకీయ నాయకుల ప్రమేయం లేదా దాంట్లో? ఉన్నది. యువ వికాసంలో సగం అనర్హులే. ఎమ్మెల్యేలపై ఒత్తిడితో లిస్టులో గందరగోళం, మళ్ళీ పోటీ. అందుకోసమే సార్ ఇట్లాంటి స్కీమ్లు, ఈ రాజీవ్ వికాసం ఇది ఆర్థికంగా ఎదుగుదలకు కొంచెమన్నా తోడ్పడుతుంది. కాబట్టి ఒక నోడల్ ఆఫీసర్ను, స్పెషల్ ఆఫీసర్ను పెట్టి నిజమైన అర్హులకు అందిస్తే ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ గది ఇందిరమ్మ కమిటీలలో ఏలు పెట్టినాయి కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇస్తామన్నారు, ఈరోజు క్యాన్సిల్ అయ్యేసరికల్లా చెడ్డ పేరు వస్తుందా రాదా అనేది మీకు తెలుసు. ముఖ్యమంత్రి గారికి కేబినెట్లో చర్చించాకే అర్హుల జాబితా కేబినెట్లో చర్చించాకే అర్హుల జాబితా రిలీజ్ చేయాలని సీఎం రేవంత్ ఆదేశం. ఒక్క అనర్హుడికి కూడా సాయం అందకూడదని ఆదేశాలు. ఒక్క అనర్హుడికి కూడా సాయం అందకూడదు. ఎందుకోసం అంటే గతంలో ఒక వ్యక్తి 4 తీసుకున్నటువంటి సందర్భం ఉంది. 4 ఏమంటారు, లోన్లే అంటారు కదా, 4 స్కీమ్ తీసుకున్నటువంటి సందర్భం ఉంది. స్కీమ్కు 5 నెలల్లో 5 విడతలుగా ఇవ్వాలని నిర్ణయం. స్కీమ్ను 5 నెలల్లో 5 విడతలుగా ఇవ్వాలని నిర్ణయం. ఇది కరెక్ట్. 50,000, 1,00,000, 2 లక్షలు, 3, 4 దాకా పెట్టిరు కదా, 4 లక్షల దాకా స్కీమ్ కదా. అంటే 5 నెలల్లో 5 విడతలుగా ఇవ్వమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇది ఒకటి శుభ, అంటే మంచి నిర్ణయం. ఇది ఇక మనకు నిన్న చెప్పుకున్నట్టు పరేడ్ గ్రౌండ్లోనే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. అది అందులోనే మరిగా అక్కడే కదా మనకు అమరవీరుల స్తూపం దగ్గర. స్వరాష్ట్రంలో ఆకాంక్షలు ఏమైతే ఇక మొదలైతే నడుస్తూ ఉన్నాయి కదా. ఇక మనం ముందే చెప్పినాం
విజయశాంతి గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వగానే కంగ్రాచులేషన్ చెప్పి అద్దెంకి దయాకరణకు విజయశాంతి గారికి ఇక అద్దెంకి దయాకరణ అంటే సారీ రైట్ ఈజ్ దే ఎప్పుడు పార్టీని వీడలేదు, అంత అభిమానులు ఎవరు లేరు నిజంగా చెప్పాలంటే ఆయనకున్నంత ఆ పార్టీలో ఆ అద్దెంకి దయాకరణకు ఉన్నటువంటి అభిమానులు ఎవరికి లేరు. ఆ వర్గంలో ఉన్నప్పటికీ ఏ వర్గం కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, పిచ్చి అభిమానులు ఉంటారు తనకు, ఎందుకంటే నికార్సుగా ఉంటాడు కాబట్టి. అయితే విజయశాంతి గారి విషయం ఎందుకు వచ్చిందంటే, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షికి ఎమ్మెల్సీలు విజయశాంతి అద్దంకి విజ్ఞప్తి, మంత్రి పదవులు ఇవ్వమని విజ్ఞప్తి చేశారట. అయితే విజయశాంతి గారు ఎమ్మెల్సీగా ప్రకటించగానే, ఎంపిక కాగానే మనం ఒక డిమాండ్ అనుకోవచ్చు, రిక్వెస్ట్ అనుకోవచ్చు. ఎందుకోసము అని అంటే, పార్లమెంటులో తెలంగాణ ద బిల్ ఈజ్ పాస్డ్ అని చెప్పేసి స్పీకర్ గారు చెప్పినప్పుడు ఎవరున్నారు? విజయశాంతి గారే అక్కడ ఉన్నారు. అందుకే ఈమెకు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వాలని చెప్పినటువంటి మొట్టమొదటి వీడియో మన వార్తనే ఉన్నది మన దగ్గర. ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ ఇవ్వాల్సిందే, వీళ్ళిద్దరికీ మంత్రి పదవులు ఇవ్వాల్సిందే. అద్దెంకి దయాకరణ్ అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి సన్నిహితుడు. ఎట్లాగూ విజయశాంతి గారు నికార్స్గా ఉంటారు. ఆమె డబ్బా ఏమో నటన ఫీల్డ్లోనే సినిమా ఫీల్డ్లోనే సినిమాలు చేసుకుంటేనే సంపాదించుకున్నారు. ఇంకా పోగొట్టుకున్నారు వాళ్ళు పార్టీ పెట్టి, తెలంగాణ పార్టీ పెట్టి డబ్బు పోగొట్టుకున్నటువంటి మనిషి. ఆమెకు డబ్బు మీద ఎందుకు? ఆమె మళ్ళీ 4 సినిమాలు చేసుకుంటే వస్తాయి. అట్లాంటి వాళ్ళు సేవ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆమె సేవ చేస్తుంది కాబట్టి ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి. అణచివేత దూరంలో రేవంత్ పాలన. అబ్బా ఓళ్ళు దాసోహ శ్రవణ్ అన్న, ఎందుకన్నా ఇటు కాకుండా అటు కాకుండా అక్కడ ఎమ్మెల్సీ అయిన సంతోషమే, కానీ ఇక ఈ అద్దులే నీ గురించి ఎందుకు మా ఇక మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది? నియోజకవర్గాల వారీగా ఓటర్లకు ఫోన్ కాల్స్. బాగుంది, పర్వాలేదు, బాగలేదు, చెప్పలేం అనే 4 ఆప్షన్స్. ఎవరు సర్వే చేస్తున్నారో తెలియక ఎమ్మెల్యేల గందరగోళం. లోకల్ ఎలక్షన్స్ నేపథ్యంలో సీఎంఓ నుంచే సర్వే చేస్తున్నారనే టాక్. ఇప్పటికే ఎమ్మెల్యే నియోజకవర్గాల్లోనే ఉండాలని సీఎం ఆదేశం. ఇది మాత్రం పచ్చి నిజం. ఎందుకంటే ఇందాకనే మాట్లాడుకున్నాం మనము అదేంది ఎన్నికలప్పుడు తెగ పడి ఉరికేస్తారు కదా. ఇప్పుడేమంటున్నాం మరి మనం? అదే మాదిరిగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, స్కీములు కానీ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అని ప్రజల దగ్గరకు ఇన్ని నాయకులను కొంచెం పక్కన పెట్టేసి ప్రజలను కలగలుపుకొని ప్రజల దగ్గర తిరుగుతూ ఉంటే, రాజుల కాలంలో అసంటిది రాజులు మారువేషాలు వేసుకొని ప్రజల్లో తిరిగి ఏం జరుగుతుంది, ప్రజలు ఎట్లా ఉన్నారు, బాగోగులు అనేది తెలుసుకునేవారంట. ఏంది సినిమాల్లో చూసినాము, కొన్ని పుస్తకాలు చదివినాము కూడా. మీకు ఏమవుతుంది ఎమ్మెల్యేలారా? మీకు ఏమవుతుంది? అన్నీ ఉన్నాయి కదా, మీకు అలవెన్స్లు అన్నీ ఉంటాయి కదా, 2.5 లక్షలు జీతం కదా. మరి తిరగలేరా? ఈయన రావాలి, ప్రోగ్రామ్ అటెండ్ కావాలి, రిబ్బన్ కటింగ్ చేయాలి, పోవాలి, కథం రైట్. ఒక్క ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్న గారు మాత్రం ఖచ్చితంగా నేను గమనిస్తున్నా, ఎన్నికైనప్పటి నుంచి ఇక్కడనే ఎల్లారెడ్డి, కర్కామారెడ్డి ఏదన్నా విలేజ్ ఖచ్చితంగా, ఎందుకోసం అంటే ఏదో ఒక ప్రోగ్రాంలో ఉంటూనే ఉంటాడు ప్రజల లోపల. అట్లా ఉండాలి. ఇంకా ఉండొచ్చు, మాకు తెలిసినటువంటి ఎమ్మెల్యే కాబట్టి అట్లా చెప్పుకున్నాం. అది చెప్పగలుగుతున్నాం, అట్లా చెప్పుడు కాదు, చెప్పగలుగుతున్నాం. మాకు తెలిసిన ఎమ్మెల్యే కాబట్టి చూస్తాం ఎన్ని మంది ఎమ్మెల్యేలు ఎవరు తిరుగుతున్నారు అనేది. రాదా? ఇక కొందరు ఉన్నారు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారో తెలియరు మనకు, ఉంటారో తెలియదు, ఉన్నారు కాదు ఇట్లా. అందుకే ఎమ్మెల్యేల పనితీరు ఎట్లని తెలుసుకోవడం ఇది చాలా మంచి పని. ఎమ్మెల్యేలో ఆందోళన ఎందుకు? గెలిచిదాకా ఒక మాట అంటే ఓడదాటుదా గోడమలన, ఓడదాటినాక బోడమల అన్నట్టు. అది అట్లా ఉండద్దని ఈ సర్వే చేస్తున్నట్టున్నారు. మరి చేపిస్తున్నచ్చు ఎవరు? మన ప్రభుత్వమే. సీజన్కు ముందే యూరియా కొరత, రాష్ట్రంలో పెరుగుతున్న వాడకమే కారణం. ఇక మొత్తం అన్ని పెస్టిసైడ్స్తోనే, మందులతోనే నడుస్తున్నాయి కాబట్టి కొరత రాకుండా చూడండి తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ మంత్రి గారు. అది లేకపోతే అసలుకే ఎసరు వస్తుంది. రైతులతోని
వాళ్ళకు పెట్టుకునడం అనేది చాలా కష్టమైన పని. ఉరేసుకొని ఆటో డ్రైవర్ ఆత్మహత్య. ఉరేసుకొని ఆటో డ్రైవర్ ఆత్మహత్య. ఎక్కడ? కామారెడ్డి. ఆర్థిక ఇబ్బందులతో ఓ ఆటో డ్రైవర్ ఉరేసుకున్నారు. దేవునిపల్లి ఎస్ఐ రాజు వివరాల ప్రకారం కామారెడ్డి మండలం గర్గుల్కు చెందిన ఆటో డ్రైవర్ గుంటికాడి నరసింహులు 45 సంవత్సరాలు వయసు. బిడ్డ పెళ్లికి అప్పు చేశాడు. అప్పు తీర్చలేనని మనోవేదన గురయ్యేవాడు. శనివారం రాత్రి గంగపుత్ర సంఘం బిల్డింగ్ వద్ద నిచ్చెనకు ఉరేసుకున్నాడు. ఇప్పుడు నేను అందుకే మొత్తుకుంటాను. ఏంటంటే అందుకే అంటాం, కోపం వస్తుందండి. వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏమైనా మెరుగుపడ్డాయా? ఇన్నేళ్ల పరిపాలన లోపల ఎంతమంది కోటీశ్వర్లని, ఎంతమంది లక్షాధిపతులని, టాటా, బిర్లా, అంబానీ, అదానీ, ఆడుబై కింగ్, వాడు మాల్యా కింగ్, ఇంకా నీరవ్ మోడీ, వీళ్ళంతా దేశ సంపద కొద్ది మంది చేతుల్లోని మాత్రమే ఉన్నదనేది పచ్చి నిజం. అందుకోసమే బీసీ/ఎస్టీ ప్రజలారా, ఆ కొద్ది మంది చేతుల్లోంచి గుంజుకోవాలంటే మనం ఓటు హక్కు ద్వారా మన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది బీసీ/ఎస్సీ/ఎస్టీ కలిసి ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఏర్పాటు అంటే ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు మన ఓటు మనం వేసుకుంటే, కలిసి పోటీ చేసి వేసుకుంటే, ఒక రాజకీయ పార్టీ తీసుకొచ్చి దాని ద్వారా రంగంలోకి దిగితే ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు అనేది మన జనాభా లెక్కల ప్రకారం వాళ్ళు ఇచ్చిన లెక్కనే, వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఇచ్చిన లెక్క ప్రకారమే తప్పకుండా సాధ్యమవుతుంది. చూడండి, బిడ్డ పెళ్లి కోసం పొలంలో పని, పంట దిగుబడి, పంట పెట్టుబడి పెట్టి లాస్ అయిపోతే ఆర్థిక ఇబ్బందులు, రకరకాలమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. డబ్బులు ప్రజల దగ్గర ఎక్కడి ఉన్నాయని దాచిపెట్టుకొని లక్షల కోట్లు, వేల కోట్లు, బాప్రే డబ్బు ఎక్కడ పోయింది? డబ్బు మాకేమన్నా అంటే రియల్ ఎస్టేట్ డమాల్ అంటారు. లేదు, ఓడన్నా ఆపతికి అమ్ముకుందాం అని అమ్మితే కొనడానికి ఇది అంత లేదబ్బా రేటు అని చెప్పేసి ఇట్లాంటి సన్నాయి నక్కులు నొక్కుతారు. అందుకోసమే మీరు ఇవ్వాల్సింది 2 ఎకరాల భూమి ఉండి వాడు పని చేసుకుంటాడు, వ్యవసాయం చేసుకుంటాడు, పిల్లల్ని చదివించుకుంటాడు. మీరు ఇచ్చే విద్య అండ్ వైద్యం, ఇవి 2 ఫ్రీగా మీరు వాటి మీద రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతే ఈ బియ్యం ఎలాగో కేంద్రం నుంచి వస్తాయి కాబట్టి మీరు ఇస్తారు అవి. ఇక మిగతా మీ ఎన్నికలప్పుడు ఎలక్షన్ల కోసం పెట్టే స్కీములు పెట్టుంటే లేదు. మేము ఇవి నడిపిస్తున్నాం. స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ ఇంత మరి బాగా చేసినాం, అందుకోసం మేము ఓట్లు అడుగుతున్నాం అని చెప్పేసి మీరే ఎన్నుకోవాలి మంచి ప్రభుత్వం అని చెప్తే అప్పటికి ఆ ప్రజలు ఆలోచన చేస్తూనే ఉంటారు. అయ్యో, డ్యూటీలోనే కుప్పకూలిన ఏఎస్ఐ. ఇక్కడ మహబూబ్నగర్ గుండెపోటుతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి. మహబూబ్నగర్ జిల్లా కేసముద్రంలో ఘటన. సార్ ఆన్ డ్యూటీలో హార్ట్అటాక్ వచ్చింది, అయినా సార్ హాస్పిటల్ తీసుకుపోతే బతకలేకపోయిందంట. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న కె కృష్ణమూర్తి 58 సంవత్సరాలు ఆదివారం సాయంత్రం గుండెపోటుతో చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏఎస్ఐ కృష్ణమూర్తి పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తుండగా గుండెపోటుతో రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన తోటి సిబ్బంది 108లో మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక చికిత్స పొందుతూ చనిపోయారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. ఏఎస్ఐ మృతి పట్ల ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కే, మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు, మహబూబాబాద్ రూరల్ సిఐ నర్సయ్య సంతాపం తెలిపారు. ఏఎస్ఐ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. పోయినాక కాదు సార్, మ్యాక్సిమంగా బతికించి వాళ్ళకైతే అంబులెన్స్ కారిడార్లు, ఫ్రీ కారిడార్ ఏర్పడి ఇక్కడ నుంచి అక్కడ నుంచి హైదరాబాద్ దాకా దింపుతారు కదా, అట్లా. అందుకోసం అంటున్నాను, ఏం లేదు, నాకు తెలిసి పని ఒత్తిడిల మూలంగానే ఈ హార్ట్ అటాక్ రావడం. పని ఒత్తిడి
ఇక పని ఒత్తిడి అయితే అన్ని డిపార్ట్మెంట్లలో పని ఒత్తిడి చేస్తారు, కానీ ఇంకా ప్రెషర్ పెడతారు. ఆ ప్రెషర్ల మూలంగానే ఇట్లాంటివి వస్తాయని చెప్పేసి ఇంకా వీళ్ళు ఈ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా హోమ్ గార్డ్స్ కూడా ఉంటారు. పాపం వాళ్ళదైతే ఇక ఓ కిషన్ రెడ్డి గారు వాళ్ళ గౌరవాధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి మొత్తుకుంటుంటారు. ఏమని, మీకు రెగ్యులర్ చేస్తాం, మీకు రెగ్యులర్ చేస్తాం. 3 సార్లు ప్రభుత్వం వచ్చింది, ఏం చేసిండ్రు మరి? అలా ఊసే లేదు, అలా మాటనే లేదు. వాళ్ళైతే వాళ్ళు చేసిన సేవ అంటే నిజంగా హోంగార్డ్స్ ఎక్కడ పడితే వాళ్ళే ఉంటారు. ఇక వాళ్ళు అట్లా ఉంటే పాపం పోలీసుల కానిస్టేబుల్ పరిస్థితి. ఇవి మన వెలుగు పేపర్లో ఉన్నటువంటి వార్తలు. యువ కోసం అర్హులెక్క తేలాకే నేటి మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా. రైట్, అందులో వెలుగులో ఉన్నట్టుగానే ఇక సాక్షి పేపర్ ఇది. సాక్షిలో కూడా అదే, అది యువ వికాసం ఇవాళ మంజూరు పత్రాలు ఇవ్వడం లేదు, పోస్ట్పోన్ చేశారు. స్లాట్ బుకింగ్ నేటి నుంచే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుకు శ్రీకారం. రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో ఏఐ చాట్బాట్ మేధా సేవలు కూడా. క్రయ విక్రయదారుల సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ ఏర్పాటు. ఆ వాట్సాప్ నంబర్ కూడా ఉంది. 8247623578కు వాట్సాప్ చేస్తే కార్యాలయాలు, లొకేషన్, స్లాట్ బుకింగ్ వేల సమాచారం పొందే వీలు. అధికారుల సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 82470. ఈ నెంబర్కు వాట్సాప్ చేస్తే కూడా మనకు లొకేషన్ చేస్తే కార్యాలయ లొకేషన్, స్లాట్ బుకింగ్ వేళ సమాచారం పొందే వీలు కూడా కలుగుతుందని చెప్పేసి ఉంది. ఈ నెంబర్ను వాడుకొని కూడా స్లాట్ బుకింగ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఈ రోజు నుంచి సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు మొదలైనవి. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు. కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో ఘనంగా ఏర్పాటు చేసిండ్రు. సరే, మనం కూడా వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఈ గరుగుల్లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం. అంటే గరుగులు ఎక్కడ? కామారెడ్డి జిల్లా, కామారెడ్డి మండలమే పక్కనే ఉంటుంది. అది చాలా దురదృష్టకరమైన విషయం. సో రైజింగ్ తెలంగాణ కు సపోర్ట్ చేస్తూనే ఇవన్నీ కార్యక్రమాలు వేగవంతం చేస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు తొందరగా అందేటట్టు చేస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతారని ఈ సందర్భంగా, అంటే రాష్ట్ర అవతరణ ఏర్పడినటువంటి ఈ రోజున, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ రోజున ప్రభుత్వానికి, ప్రజలకు, ఆడియన్స్కు, వ్యూయర్స్కు అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ, ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ రాజీవ్ వివేకాసాన్ని 5 విడతలుగా ఇస్తామన్నారు కదా, సంతోషం. ఆ విషయంలో మాత్రం మంచి నిర్ణయమే అది. ఎందుకంటే మా కళ్ళతో చూసినాం కాబట్టి అది ఇది జరగాల్సిందే. పోస్ట్పోన్ అయింది, బాగుంది. మళ్ళీ తర్వాత క్యాబినెట్లో చర్చిస్తారో ఎట్లా చేస్తారో మరి మీకు అప్పటికి తర్వాత మళ్ళీ మీ కార్యకర్తలకే ఇస్తామంటే మాత్రం అది తప్పుడు సంకేతాలకు దూరం వెళ్ళిపోతుంది. కాబట్టి అది తొందరగా అప్డేట్ ఇస్తే బాగుంటుంది. ఇక చూస్తూనే ఉండండి B6 మన వెలుగు, మన వార్తలు.